ఈ రోజు భద్రకాళి ఆలయంకి అయితే ప్రముఖ హీరో మ్యాట్ సినిమా హీరో కానివ్వండి, అలానే పడితే పిల్ల లైన్లో పడుతుంది ఆ సాంగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఫేమ్ ఉన్నటువంటి సాంగ్ హీరో గారు నారిని నితిన్ గారు అయితే వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈయన ఎన్టీఆర్ గారు బామ్మరిది కూడా. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఎలా ఉంది భద్రకాళి అమ్మవారు కానివ్వండి, మన వరంగల్ గురించి ఆయన మాటలో తెలుసుకుందాం. అలానే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లోనే ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. మీ సాంగ్ అయితే పడితే పిల్ల లైన్లో పడుతుంది లేదని సాంగ్ చాలా ఫేమ్ అయింది, అందరికీ ఒక ఫేవరెట్ సాంగ్ అది అబ్బాయిలకి. సో మూవీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అండ్ ముఖ్యంగా మా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పటిదాకా నాకు తెలియదు ఇంత అద్భుతమైన ఆలయం ఇక్కడ ఉందని. చాలా బాగా నచ్చింది నాకు. తప్పకుండా నేను ఈసారి ఫ్యామిలీతో పక్కా విజిట్ చేస్తాను, ఇక్కడికి వస్తాను తప్పకుండా. సో బాగా నచ్చిందండి. అండ్ దెన్ మా మ్యాట్ 2 రాబోతుంది. సో బ్లెస్సింగ్స్ కోసమే రావడం జరిగింది ఇక్కడికి. నిన్న ఎన్ఐటి వరంగల్కి వచ్చాము, నిన్న ప్రోగ్రామ్కి వచ్చాము, ఫెస్ట్కి వచ్చాము బేసిక్గా. అక్కడి నుంచి నాకు చెప్పడం జరిగింది అనమాట, బావగారి ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి చెప్పడం జరిగింది ఇలా భద్రకాళి టెంపుల్ చాలా ఫేమస్ అని. అందుకని నేను ఉండిపోయి దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి వెయిట్ చేసి అమ్మవారిని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు చాలా చూసి ఉంటారు, ఆంధ్రాలో కానివ్వండి, మీరు ఎన్నో ప్లేసెస్ తిరుగుతూ ఉంటారు, ఆలయాలు చూస్తారు. ఇక్కడ ఈ ఆలయం కానివ్వండి, అమ్మవారి రూపం ఎలా అనిపించింది మీకు? చాలా స్పెషల్గా ఉందండి. ఎక్కడ అమ్మవారు ఇంత అందంగా నాకు ఎప్పుడు కనపడలేదు. చాలా బాగున్నారు. నాకు అందుకని అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఈ ఆలయానికి. అందరూ చెప్తున్నారు కూడా చాలా శక్తివంతమైన ఆలయం అనేది. సో తప్పకుండా వస్తానండి, మళ్ళీ మళ్ళీ వస్తాను. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతున్నాయి? ఇంకా మ్యాట్ 2 తర్వాత ఎలా ఉండబోతున్నాయి ప్రాజెక్టు? అలానే మా వరంగల్ భద్రకాళి అమ్మవారి దీవెనలు ఉన్నాయి కాబట్టి ఫుల్ సక్సెస్ అవుతారు పక్కా మీరు. అమ్మవారికి దీవెనలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాకా ఉన్నానండి నేను. ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టే ఈరోజు ఇలా ఇక్కడికి వచ్చి సక్సెస్ఫుల్గా ఉండడం జరిగింది. సో ఇక ముందు ప్రాజెక్ట్స్ కూడా ఆడియన్స్కి బాగా మెప్పించేటట్టుగా ఉండేటట్టుగానే సినిమాలు ముందుకు తీసుకొని వస్తాం. అలా అదే నా ఎయిమ్ అండి. అంటే నార్మల్గా హీరో అంటే జనరల్గా కింద స్థాయి నుంచి వచ్చే వాళ్ళని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా అలా కష్టపడ్డారు, కానీ మీ వెనకాల మీ బావగారు ఉన్నారు. ఆ ఫేమ్తో ముందుకు రావాలనుకున్నారా మీ హార్డ్ వర్క్తో? అంటే పెద్దగా కూడా సినిమాలు చేయొచ్చండి. నాకు ఏ రోజు అలా రావాలని లేదు, నాకు కింద నుంచే రావాలని ఉంది. అందుకనే చిన్న చిన్న సినిమాలుగానే ఎదగడం స్టార్ట్ చేశాను స్లోగా. అది కూడా బాగా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇప్పుడు 3వ సినిమా దాకా వచ్చాము, 2 హిట్లు అయిపోయాయి. ఇది 3వ హిట్, తప్పకుండా హిట్ అవుతుంది. సో యా. అండ్ మీ బావగారితో బాండింగ్ ఎలా ఉంటుంది? మీ ఇద్దరి మధ్యన ఏదన్నా అంటే ఎస్పెషల్లీ ఒక మూమెంట్ మర్చిపోలేని ఉంటుంది? ఎన్టీఆర్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి మీకు, హీరోగా కాకుండా పర్సనల్గా? చాలా ఉంటాయండి. ఆయన ఎప్పుడు ఆట పట్టిస్తూనే ఉంటారు. ఆయన పక్కన ఉంటే అసలు కంగారుగా ఉంటుంది. ఆయన కంపెనీ చాలా బాగుంటుందండి. ఎంత చెప్పినా అది మాటలో తక్కువే, ఎంత చెప్పినా. అంటే సింగిల్ వర్డ్లో ఆయన గురించి మీకు చెప్పాలంటే మీ బాండింగ్కి, మీ ఇద్దరి మధ్య రిలేషన్కి ఒక వర్డ్ ఏం చెప్తారు? ఆయన ఆట పట్టిస్తుంటారు, మనం ఆట పట్టించలేము ఆయన్ని. ఆట పట్టించడం లేదు, మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్కి ఒక సింగిల్ డైలాగ్ చెప్పాలంటే ఏం చెప్తారు? బ్రదర్హుడ్ అండి. ఒక మంచి బ్రదర్ లాగా నాకు బ్రదర్ లేరు కాబట్టి అక్క వల్ల నాకు వచ్చిన బ్రదర్ అనమాట. సో అండ్ మీ అక్కగారు అంటే ఒకటి గుర్తొచ్చింది, మీ ఎంగేజ్మెంట్ సంథింగ్ రిసెప్షన్లో ఫోన్ ఇలా ఇసిరేస్తారు, అప్పుడు మీ ఎక్స్ప్రెషన్ చూడాలి ఆ రీల్లో. అవునా? నాకు గుర్తు కూడా లేదండి. ఒక్కసారి మళ్ళీ రీల్స్ అవన్నీ వచ్చిన తర్వాత చూసినప్పుడు అక్క ఏంటి ఇలా వేసింది అనుకున్నాను. అంటే అప్పుడు మీ రియాక్షన్ ఫోన్ పరిస్థితి, మీ అక్క డేర్నెస్సా? అంటే ఫ్లోలో చేస్తూ ఉంటామండి, ఏం ఆలోచించకుండా. తను కూడా దూరంగా అయిపోయి కెమెరాలన్నీ పెట్టేసరి చాలా మంది జనాలు ఉన్నారని అలా వేయడం జరిగింది. మీకు ఏదో చెప్తున్నారు అప్పుడు, ఏం కాదులే అని ఏదో చెప్పబోయారు. నాకు గుర్తులేదండి, ఏమి గుర్తులేదు ఆ రోజు. కొంచెం పేరు చెప్పగానే నాకు ఫస్ట్ ఆ రీలే గుర్తొచ్చింది. ఇలా వేయగానే మీ రియాక్షన్ ఇలా చూస్తారు. అప్పుడు ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సోషల్ మీడియాలో? ఏం లేదు, కానీ చాలా ఫన్ అనిపించింది. ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ ఈ రీల్స్ అవన్నీ చాలా, అభయ్ భార్గవ్ రీల్స్ కానీ, అక్కవి కానీ, బావగారు పంతులు గారితో మాట్లాడే విధానం కానీ, ఇవంతా చాలా బాగా అనిపించిందండి. ఒక వారం రోజులు, ఒక నెల రోజులు దానిపైనే గడిచేసింది. మీకు నాకు తెలిసి మ్యారేజ్కి అయితే బెస్ట్ గిఫ్ట్ అనుకుంటా. అవునండి, యా. ఇంకా మ్యారేజ్కి ఎన్నెన్ని వస్తాయి అలాంటివి చూడాలి.
ఇంత ఫేమ్ ఉండి ఒక్కొక్కరికి ఏదైనా ఉంటే కొంచెం ఫేమ్ ఉంటేనే అసలు ఆగరు, అట్లాంటిది ఇంత ఫేమ్ ఉండి ఇంత ఇది ఉండి కూడా ఇంతమందితో కలిసిపోయి ఎలా సాధ్యం అవుతుంది మీకు అసలు? అదే అండి, అందరం ఒకటే అండి. ఆలయాలకి ఎక్కడైనా సరే అందరం ఒకటే, మనందరం ఒకటే. సో అలాంటివి ఏమి ఉండకూడదు ఎవరికి. ఎప్పుడు ఎదగాలనుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరికి అలాంటి ఇలా పట్టింపులు అలా ఏమి ఉండకూడదు. అందరం ఈక్వలే, అందరూ సమానం. లాస్ట్ అండ్ ఫైనల్గా మా ఛానల్ సబ్స్క్రైబర్లు కానివ్వండి, ఆర్ఎన్టీవీ సబ్స్క్రైబర్లు కానివ్వండి, మా వరంగల్ వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మ్యాడ్ మూవీ గురించి చెప్పంటారా? ప్రీ ప్రమోషన్ ఇప్పుడు మా ఛానల్ నుంచి. సో టీజర్ అందరు చూశారు, అదిరిపోయింది. ఆ గోవా ఎపిసోడ్ అయితే మామూలుగా ఉండదు, ఇరక్కొట్టేస్తుంది. తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా. ఈసారి తప్పుగా చెప్పట్లేదు, నేను 100 కోట్లు కొడుతున్నామండి. అంటే మా డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో మాకు కూడా ఆ కాన్ఫిడెన్స్ అంతా అక్కడి నుంచి వచ్చింది. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ అ గుడ్ నంబర్ అండి ఈసారి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్యాన్స్కి చెప్పండి. ఆర్ఎన్టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చెప్పొచ్చండి ఇంకా? అమ్మో, మీ బాగారు అనుకున్నాం కానీ మీరు బాగా చెప్తున్నారు. అంటే ఫన్నీ చేయడం, ఆట పట్టించడం మీలో కూడా ఉంది, నేర్చుకున్నట్టున్నారు ఆయన నుంచి. అయ్యో అలా ఏం లేదండి. ఆయన ఎక్కడో, మనం ఎక్కడో. సో క్వాలిటీస్ కనిపిస్తున్నాయి మీలో. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. తప్పకుండా సక్సెస్ అయ్యి మీరు కూడా పెద్ద హీరో అవ్వాలి. మా ఛానల్ మా అందరి తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.